చైతన్య టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అశోక్ సామ్రాట్. సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం చోటకూరు మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నత్తి దశరథ్ గారు నేడు మనతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. శ్రీ చైతన్య ప్రేక్షకులకు ప్రత్యేక వందనాలు. గత 3 సంవత్సరాలుగా చోటకూరు మండల్ అధ్యక్షులుగా ఉన్న మీరు గతంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన చూశారు. మరి నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి కాంగ్రెస్ పాలన ఎలా ఉందో ఒకసారి మా ప్రజలకు వివరించండి. సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యం, పేదోడికి అభివృద్ధి ఫలాలు ఎక్కడ అందలేవు, ఏమీ కూడా ఎవ్వరికి మేలు జరగలేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గత 50 అవుతున్నది కాబట్టి 55 రోజుల లోపలనే 2 గ్యారంటీలను ప్రకటించింది. ఒకటి మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ, ఒకటి పేదలకు 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ, కార్పొరేట్ హాస్పిటల్లో కూడా వైద్యం చేసుకునే సదుపాయం కాంగ్రెస్ పార్టీ పేదోళ్ళకు కల్పించింది. అందోల్ నియోజకవర్గ ప్రజలు భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. మరి ఆ ప్రజలకు మీరు ఎలాంటి ఫలితాలను సంక్షేమాలను అందిస్తారు? అందోల్ నియోజకవర్గంలో ప్రజలు గౌరవశ్రీ దామోదర్ రాజనరసింహ గారిని ఆదరించారు. భారీ మెజార్టీతో గెలుపునిచ్చిండ్రు. ఇలాంటి ఆందోళన నియోజకవర్గం ప్రజలను గౌరవశ్రీ ఆరోగ్య శాఖ మంత్రులు తన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. పార్టీలకు అతీతంగా ఏ పథకాలు వచ్చినా ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్క ఇంటికి అందేలాగా కృషి చేస్తాడు అని చెప్పేసి మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతోనే దామోదర్ గారు ఇప్పటి నుండే గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తుండు. కాబట్టి ప్రతి ఒక్కరిని తన కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తను తన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడని చెప్పే ఒక ప్రగాఢ విశ్వాసం, ప్రగాఢ నమ్మకం మాకున్నది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందేలాగా చూస్తాం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా కార్యకర్తలకే పథకాలు అనే నినాదం మా దగ్గర లేదు. ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబానికి కాంగ్రెస్ ఇచ్చే ప్రతి ఒక్క పథకం అందేలాగా కృషి చేస్తాం. గౌరవనీయులైన ఆరోగ్య శాఖ మంత్రులు కూడా ఉద్దేశం కూడా అదే. పార్టీలను చూడొద్దు, ప్రతి గ్రామంలో ఏ పేదవాడున్నా ఆ పేదవాడికి మనం ఇచ్చే పథకాలు అందాలి అనే సదుద్దేశంతో గౌరవ దామోదర్ రాజనరసింహ గారు అదే సంకల్పంతోనే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 55 రోజులు కాలం గడుస్తున్నది. మరి మీరు యాజ్ ఎ మండల్ ప్రెసిడెంట్గా చోటకూరు మండలానికి ఎలాంటి అభివృద్ధి నిధులు తీసుకొచ్చారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 55 రోజులు కావస్తున్న సుమారు చోటకూరు మండలానికి సుమారుగా 3 కోట్ల నిధులను తీసుకురావడం జరిగింది. 3 కోట్ల నిధులను గౌరవశ్రీ ఆరోగ్య శాఖ మంత్రులు 3 కోట్ల నిధులను ఒక చోటకూరు మండలానికి కేటాయించడం జరిగింది. తొందరలోనే ఆ పనులకు ప్రారంభించడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొక ఒక 15 రోజులు ఇవి అయిన తర్వాత మళ్ళీ 15 రోజుల లోపల మళ్ళీ ఒక 2 కోట్ల నిధులు కూడా ఇస్తానని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ నిధులతోని మండలాన్ని నెంబర్ 1 మండలంగా అభివృద్ధి పనులు చేసి చూపిస్తామని చెప్పేసి మేము అనుకుంటాం. కాంగ్రెస్ పార్టీలో పదవులకు ఎంతో పోటీతత్వం ఉంటుంది. అలాంటిది సామాన్య కార్యకర్త నుండి కాంగ్రెస్ పార్టీ చోటకూరు మండల అధ్యక్షునిగా పనిచేస్తున్న మీరు మీ ఒడిదొడుకులు, మీ ఈ రాజకీయ జీవిత విషయాలు మా ప్రేక్షకులకు వివరించండి. కాంగ్రెస్ పార్టీ మా కుటుంబం గౌరవశ్రీ రాజనరసింహ గారి నుంచి మా
తండ్రి గారైన మల్లయ్య, మా తల్లి గారి పేరు, మా తండ్రి గారి నుంచి మా ఇంటి నా ప్రస్తావన స్టార్ట్ అయింది. మా తండ్రి గారు గౌరవ శ్రీ రాజనరసింహ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుండి గ్రామంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ, రాజనరసింహ వెంటనే ఉంటూ, తనకు సహకరించుకుంటూ ఒకటే పార్టీలో ఉంటూ, ఆ తర్వాత మా అన్నయ్య అయిన పాపయ్య గారు తన తర్వాత మేము గత ఒక 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ, కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తూ, ఒక క్రమశిక్షణతోని, ఒక గౌరవనీయులు పెద్దలు గౌరవ దామోదర్ రాజనరసింహ గారు ఏదైతే చెప్పిర్రో, ఏదైతే క్రమశిక్షణ చెప్పిండో అదే క్రమశిక్షణతోని ముందుకు పోతున్నాం. వార్డు మెంబర్స్ అయినాం, మండల వైస్ ఎంపీపీ చేసినాం, ప్రస్తుతం ఉప సర్పంచ్ చేసినాం. అంచెలంచెలుగా ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీ చౌర్కూర్ మండల అధ్యక్షుని వరదాకా వచ్చినాం. మేము ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కోలేదు. మేము పదవుల కోసం ఎక్కడా మేము పోటీ పడలేదు. గౌరవ శ్రీ దామోదర్ రాజనరసింహ నాకు తండ్రి లాంటోడు. తానే పిలిచి నీకు చౌటకూరు మండల అధ్యక్ష పదవి ఇస్తున్నా అని చెప్పేసి తానే నన్ను మండల అధ్యక్షునిగా నియమించడం జరిగింది. నాపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పదవి నాకు ఇచ్చినందుకు, నా శాయశక్తుల కష్టపడి మండలంలో గత ఎన్నికల్లో గ్రామాన తిరిగి ప్రతి కార్యకర్తను కలిసి, ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కోసం, గౌరవ శ్రీ దామోదర్ రాజనరసింహ గారి కోసం కష్టపడాలని చెప్పి భారీ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. నాకు ఈ పదవి ఇచ్చినందుకు నా కష్టం వృధా కాలేదు. నా కష్టానికి ఫలితం ఇచ్చినా అని నేను అనుకుంటున్నా. నన్ను నమ్మి నాకు ఈ మండలాధ్యక్ష పదవి ఇచ్చినందుకు గౌరవ శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాల నుంచి శివంపేట గ్రామ పంచాయతీ పాలకవర్గంలో ఉప సర్పంచ్గా పనిచేసిన మీరు, మరి మీకు 5 సంవత్సరాల కాలం సంతృప్తినిచ్చిందా? ప్రజలు, శివంపేట గ్రామ ప్రజలు మీకు ఎలా సహకరించారు? గత 5 సంవత్సరాలు శివంపేట గ్రామానికి ఉప సర్పంచ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కూడా గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు సహకరించారు. మా గ్రామంలో యువకులు బాగా సహకరించారు, పెద్దలు సహకరించారు. కానీ ఈ శివంపేట గ్రామానికి గత ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ గారు ఒక్క 5 రూపాయలు కూడా ఈ శివంపేట గ్రామానికి నిధులు ఇవ్వలేకపోయాడు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా గ్రామ పంచాయతీలకు రాలేకపోయినాయి. అయినా కూడా తన గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఇండస్ట్రీస్ పన్నులతోని గ్రామాన్ని సుమారు 2 కోట్ల రూపాయలతోని సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. గత 5 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా ఉన్న నిధులతోని, గ్రామ పంచాయతీ నిధులతోని గ్రామాన్ని సాధ్యమైనంత వరకు ముందుకు తీసుకుపోయినాం. 5 సంవత్సరాలు సంతృప్తిగా సాగింది. నాకు కూడా సంతృప్తిగా ఉంది. శివంపేట గ్రామ ప్రజలు మాకు అధికారం ఇచ్చి మళ్ళీ గ్రామ పంచాయతీ సర్పంచ్గా మాకు ఎన్నుకుంటే రాబోయే 5 సంవత్సరాల లోపల గౌరవ శ్రీ ఆరోగ్య శాఖ మంత్రులు గారి సహకారంతో, మా గ్రామ పంచాయతీ నిధులతో ఎక్కడా కూడా ఈ పని జరగలేదనకుండా
గ్రామాన్ని జిల్లాలోనే ఒక నెంబర్ 1 విలేజ్గా, ఒక మోడల్ విలేజ్గా డెవలప్ చేస్తామని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారి ప్రధాన అనుచరుగా ఉన్న మీకు రాజనరసింహ గారితో ఎలాంటి సన్నిహిత్యం ఉన్నది? కాంగ్రెస్ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో మంచి గుర్తింపు ఉంది. ఓ క్రమశిక్షణ గల కార్యకర్తగా గుర్తించిండు గౌరవ శ్రీ దామోదర్ రాజనరసింహ మంత్రివర్యులు గారు. నమ్మి చౌట్కూర్ మండల అధ్యక్ష పదవి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. కాబోయే దేశ ప్రధాని అయిన రాహుల్ గాంధీ చౌట్కూర్ మండలంలో ఇప్పుడు భారత్ జోడో యాత్ర కార్యక్రమంలో చౌట్కూర్ మండలంలో ఎంటర్ అయినప్పుడు శ్రీ దామోదర్ రాజనరసింహ గారు రాహుల్ గాంధీకి నన్ను పరిచయం చేస్తూ ఇతను చౌట్కూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అని చెప్పి రాహుల్ గాంధీతో చెప్పడం జరిగింది. ఇంతకంటే దామోదర్ రాజనరసింహ గారితోని నాకు ఇంకేం కావాలి? నన్ను కాబోయే ఒక ప్రధానికి పరిచయం చేసింది కాబట్టి నా జీవితం ధన్యమైంది అనుకుంటున్నా. ఇంతకంటే గుర్తింపు ఇంకేం కావాలి? ఇంత మంచి గుర్తింపు గౌరవ శ్రీ దామోదర్ రాజనరసింహ గారు ఇచ్చినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. కార్యక్రమాల్లో ఎంతగానో బిజీ ఉండి మనతో తన అమూల్యమైన సమయాన్ని కేటాయించి మన ప్రేక్షకులకు తన యొక్క పాత గుర్తులు, అనుభవాలు, ఎన్ని విషయాలు వివరించిన చోడకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దశరథ్ అన్న గారికి మా చైతన్య టీవీ ప్రేక్షకుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. చైతన్య టీవీ ప్రేక్షకులకు నాతో ముఖాముఖి కార్యక్రమం జరిపినందుకు చైతన్య టీవీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. చైతన్య టీవీ ప్రేక్షకులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ